హాయ్ గైస్, ఈరోజు నేను గుమ్మడికాయ ఇగురు చేస్తున్నాను. ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి. వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం. మనము గుమ్మడికాయ ఇగురికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులోకి మనం ఆవాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎండుమిర్చి ఒక 3-4 వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని బాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి ఉంచుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మన గుమ్మడికాయ మంచిగా వేగి ఫ్రై అయిపోయింది. మన గుమ్మడికాయ రెడీ అయిపోయిందండి. అంతేనండి, చాలా సింపుల్ చేయడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం, స్టవ్ కట్టేసుకుని. అంతే, ఎంతో టేస్టీ గుమ్మడికాయ ఇగురు రెడీ అయిపోయింది. గుమ్మడికాయ చాలా మంచిదండి హెల్త్కి, ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇందులోకి వాటర్ వేయలేదండి.